మోషేతోనే కాదు, తన కుమారుడైన క్రీస్తు యొక్క రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరికి దేవుడు ఇదే వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు. నేను ఎప్పుడూ ఉన్నవాడనే, ఈ సృష్టి సృష్టింపబడక మునుపు ఉన్నవాడనే, ఈ సృష్టి అంతటినీ సృష్టించిన వాడను నేనే, ఇప్పుడు ఉన్నవాడను నేనే, తిరిగి త్వరలో రానయ్యున్నవాడను నేనే. ఆమేన్. నేనే 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 అని చెప్పుకున్న దేవుడే మన దేవుడు, ఆ దేవుడే మన రక్షకుడు, ఆ దేవుడే మన సృష్టికర్త. ఆ దేవునిని మనం ఎంత ఆరాధించినా మన యొక్క ఆనందం పెరుగుద్దే కానీ తరగదు. ఊరుకుందామా అని అంటే పరిశుద్ధాత్మ ఆ కన్స్ట్రైన్మెంట్ని అనుభవించే వాళ్ళు ఊరుకోలేరు, ప్రభువుని ఆరాధిస్తూనే ఉంటారు. The same the Holy Spirit constrainment on my life to preach the gospel. ఈ యొక్క చాలా ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ ఈ పట్టణంలో 4 మూలలలో కూడా ఇట్టి రీతిగా సువార్త ప్రకటించాలన్న దేవుని యొక్క తలంపు నన్ను బలవంతం చేస్తూ ఉండగా ఈ కూడికలను ఏర్పాటు చేయటం జరిగింది. ఇది కేవలం దేవుని యొక్క మహిమ కొరకు మాత్రమే. ఈ రాత్రి కూడి వచ్చిన మీకు అందరికీ దేవుని పేరట శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడాలి, అప్పుడే మనము శక్తిని పొందుకుంటాం. దేవుని మాటలు మనం వింటూ ఉండగా మన గుండెల్లో పరిశుద్ధాత్మ మంటలు పుట్టింపబడాలి. అప్పుడే మన యొక్క అపవిత్రమైనది కానీ దేవుని పరిశుద్ధతకి ఆ స్టాండర్డ్కి సరిపోనది ఏదైనా ఉంటే ఆ అగ్ని చేత కాల్చబడినప్పుడు మన జీవితం ప్రభువుకి ఇష్టకరముగాను నిజమైన పాత్రగాను మార్చబడుతూ ఉంటుంటాం. అటువంటి గొప్ప దీవెన కొరకు, అటువంటి గొప్ప ఆశీర్వాదం కొరకు ఈ 2వ రాత్రి కూడా ప్రభు యొక్క స్వరం కొరకు మనమందరం ఎదురు చూద్దాం. మరి కూడి వచ్చిన దైవజనులందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. నిన్నటి దినాన యేసయ్య సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, రక్షింపబడిన ఒక దొంగకు దేవుని శక్తి. ఆమేన్. సో ఒక వ్యక్తికి దేవుని శక్తి, మరొక వ్యక్తి సిలువ సువార్తని తృణీకరించటం వలన, యేసయ్యని తృణీకరించటం వలన ఆ వ్యక్తికి యేసయ్యలో శక్తి అనుభవించలేకపోయాడు. యేసయ్య శక్తిలో అనుభవించిన వ్యక్తి ఆ క్షణాన్నే పరలోకంలో చేర్చబడే కృపని పొందుకున్నాడు. అది నిన్నటి దినాన దేవుని యొక్క సువార్త. ఆ సువార్త ప్రకటించడానికే నేనేం ప్రకటించాలి, నేనేం ప్రకటించగలను? నేను ఒక క్రైస్తవ కుటుంబంలో నుంచి వచ్చిన వాడని కాదు, నేనెప్పుడు సువార్తలు మెసేజ్లు వినలేదు, బైబిల్ చదవలేదు. ఏం చెప్పాలి అని అంటే దేవుడు అన్నాడు, నా హృదయాన్ని చెప్పురు. అప్పుడు రాసుకున్నాను దేవుని హృదయ సందేశం. అందుకే అది ఎప్పుడు కూడా నేను ఏ మీటింగ్కి వెళ్ళినా ఆ మాట నేను పెట్టుకుంటాను. ఆ తర్వాత బైబిల్ గ్రంథం చూస్తున్నప్పుడు అపోస్తలుడైన పౌలు, ఇదిగో సిలువను గూర్చిన సువార్త ప్రకటించడమే నా జీవిత ధ్యేయం, ఎవరి మధ్య ఉన్నా సరే యేసయ్యని ఎరిగి ఉండటమే, సిలువను గురించి మాట్లాడటమే, దాని కొరకే నేను రుణస్థుడినై ఉన్నాను అన్నటువంటి ఆ మాటలు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందన్న మాటలు నా హృదయాన్ని, నా జీవితాన్ని ఎంతగానో మార్చేసాయి. అందుకే 2వ మాట, సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించుచున్నాం. ఈ సిలువ మీద చూస్తే అది రాసిన తర్వాత సిలువ దేవుని హృదయ సందేశము. ఆమేన్. సో అట్లాగా ఎక్కడికి వెళ్ళినా బిల్లీ గ్రాహం గారు చెప్పినట్లుగా నీకు వేరే మెసేజ్ లేదా? చాలామంది చాలా మెసేజ్లు మాట్లాడతారు. యు ఆల్వేస్ ప్రీచ్ అబౌట్ క్రాస్ అండ్ బ్లడ్ ఆఫ్ జీసస్, ద రిజరెక్షన్ పవర్. ఈ 3 తప్పిస్తే వేరే సందేశం మాట్లాడవా? ఇన్ని ప్రపంచ దేశాలకు వెళుతున్నావంటే ప్రపంచం అంతా మారిపోయిన తర్వాత నేను మాట్లాడడం మానేస్తాను అన్నట. హల్లెలూయా. కానీ యేసు ప్రభువుని ఎరగని వాళ్ళందరికీ చెప్పగలిగినటువంటి సందేశం ఏదైనా ఈ భూమి మీద ఉంది అని అంటే
మిగిలినవన్నీ ఉన్నాయట అన్ని గ్రంథాలలోనూ, కానీ ఈ 3 లేవు ఏ గ్రంథంలోనూ. కాబట్టి ఆ 3 ఉన్న గ్రంథం ఏదనంటే ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ రాత్రి ఎంతమంది పరిశుద్ధ గ్రంథం తెచ్చారో ఒకసారి పైకి ఎత్తి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. ఈ రాత్రి ఎవరైనా తెచ్చుకోలేకపోతే రేపు రాత్రి యు బ్రింగ్ దిస్ హోలీ బైబిల్, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేత్తో పట్టుకో. నీ జీవితానికి ఒక గౌరవం, నీ జీవితానికి ఒక మర్యాద, ఇదే నీ జీవితానికి ఒక జీవకిరీటం, ఇదే నీ బ్రతుకుకి నిత్య జీవాన్ని ఇచ్చేది. దేన్నైనా మర్చిపో, కానీ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రం మర్చిపోక. ఈ పరిశుద్ధ గ్రంథమే ప్రపంచాన్ని మార్చింది, ప్రపంచానికి దారి చూపించేది. ఆ గ్రంథముల గురించి అపోస్తలుడు పౌలు ఏ రకమైనటువంటి మంట కలిగి ఉన్నాడో ఆ మంటతోనే దేవుడు నన్ను కూడా ఈ మార్గంలో తీసుకొచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. టునైట్ మెసేజ్ క్రీస్తు రక్తము, అండ్ టుమారో నైట్ మెసేజ్ యేసు క్రీస్తు దెయ్యాలు. టుమారో నైట్ మెసేజ్ యేసు క్రీస్తు దెయ్యాలు. నిన్నటి రాత్రి మెసేజ్ యేసు క్రీస్తు సిలువ. టునైట్ మెసేజ్ యేసు క్రీస్తు రక్తము. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు రక్తములో ఉన్న ఆశీర్వాదాలు, యేసు క్రీస్తు రక్తము ఎందుకు ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నాం. మన హృదయాలను సిద్ధపరచుకుందాం. మన యొక్క హృదయాలను అటు ఇటు కలవరపాటు లేకుండా సూటిగా వేద్దాం. దేవుడు ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడతాడో. నా జీవిత అనుభవంలో ఎంతోమంది దగ్గర ఇప్పటికీ సువార్త ప్రకటిస్తుండగా ఎంతోమంది వచ్చి ఏడ్చిన సందర్భాలు, ఒప్పుకున్న సందర్భాలు, నేనున్న హోటల్ రూమ్కి వచ్చినటువంటి సందర్భాలు, యవనస్తులు వేసిన ఎన్నో ప్రశ్నలు, ఇలాంటివి ఎన్నో 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 అనుభవించి విశాఖపట్నంలోనే ఇంకా నేను ఎప్పుడు ప్రకటించలేదు, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం విశాఖపట్నంలోను. ఇఫ్ అట్ ఆల్ ఎనీబడి ఇంట్రెస్టెడ్ టు టేక్ దిస్ మెసేజ్, I always cooperate with you. You need not honor me with money. You need not do any expenditure towards me. But if you could arrange somewhere, vidavachchu, madavachchu, inkotavachchu, but to preach the gospel, if you are interested, you can take my help. I am always ready to preach the gospel. So నా హృదయము దేని చేత మంటపడుచున్నదో ఆ మంటను గురించి మీ దగ్గర మాట్లాడడానికే ఈ రాత్రి సమయాన్ని తీసుకున్నాను. మొట్టమొదటిగా లేవి గ్రంథం 17వ అధ్యాయం 11వ వాక్యం. లేవి కాండం 17వ అధ్యాయం 11వ వాక్యం. రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠము మీద పోయిటకై దానిని మీకు ఇచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయను. సర్వసాధారణముగా మనము గ్రహిస్తాం రక్తములో శక్తి ఉన్నది. కానీ ఏ రకమైన శక్తి ఉన్నది అని అంటే ప్రతి వాళ్ళకి తెలుసు, బ్లడ్ తక్కువగా ఉంటే ఎన్నెన్నో రోగాలు వస్తాయి. కాబట్టి మనిషి శరీరంలో కావలసినంత రక్తము ఉండాలి. ఆ రక్తము మనిషికి ప్రాణాన్ని కలుగు చేస్తుంది. ఆ రక్తము మనిషిలో లేకపోతే ఆ మనిషికి ప్రాణం ఉండదు అని సైన్స్ చెబుతుంది. చెప్పినా చెప్పకపోయినా మనకి తెలుసు. ఈ లోకంలో చాలామంది వాళ్ళు నమ్ముకున్న సిద్ధాంతాలను నెరవేర్చుకోవటానికి అల్టిమేట్గా ఎవరినైనా భయపెట్టాలన్నా, ఎవరి దగ్గర నుంచైనా ఏ పనైనా చేయించుకోవాలన్నా వాళ్ళు అల్టిమేట్లీ చెప్పగలిగింది ఏదైనా ఉన్నదనంటే, నా ప్రాణం పోయినా, నా రక్తం చిందించినా సరే నేను అనుకున్నవి సాధిస్తాను, నేను అనుకున్నవి చెయ్యాలి. ఒక సామాన్యమైనటువంటి మానవుడు కలకత్తా మహాపట్టణంలో ఒక పార్కులోకి వెళ్ళి తాను ఎన్నో అర్జీలు పెట్టాడట, గవర్నమెంట్ వినలేదట, ఎవరి దగ్గరికి వెళ్ళినా పనులు కాలేదట. చివరాఖరికి ఆయన ఏం చేశాడనంటే ఒక చిన్న గిన్నె తీసుకొని చెయ్యి కోసుకొని రక్తాన్ని అందులో వేసి ఒక బోర్డు పెట్టి, ఇదిగో గవర్నమెంట్ నా మాటలు వినలేదు, నా అర్జీ వినలేదు, నా రిక్వెస్ట్ వినలేదు, నా జీవితంలో నాకు కావలసినవి ఇది న్యాయమైనటువంటి కోరిక అని రక్తంతో రాశాడట. టీవీ ఛానల్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు, పేపర్లలో వేశారు, టీవీ ఛానల్లో ప్రసారం చేశారు. వెంటనే ఆ చీఫ్ మినిస్టర్ దిగి వచ్చేసి ఈ వ్యక్తితో మాట్లాడాడు. రక్తములో ఎంత శక్తి ఉన్నదో ఒక సామాన్యుడికి
ఒక పాపములో ఉన్నవాడి యొక్క శరీరంలో ఉన్న రక్తానికి అంత శక్తి ఉంటే ఒక పరిశుద్ధుని రక్తములో ఎంత శక్తి అని అంటే, సీఎంని దించుకోగలిగాడు, మీడియా పర్సన్స్ని రప్పించుకోగలిగాడు, భారతదేశాన్ని అంతటినీ కూడా ఒక్కసారిగా తనకు వైపు తిప్పుకోగలిగాడు తన రక్తాన్ని ఉపయోగించి. దేవుడు తన కుమారుడైన క్రీస్తుని ఈ లోకానికి పంపించటం ద్వారా, క్రీస్తు తన స్వంత రక్తాన్ని శిలువ మీద మన కొరకు ప్రోక్షించటం ద్వారా ఈ ప్రపంచాన్ని పరలోకానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఒక రాష్ట్రాన్ని, ఒక రాష్ట్ర అధినేతలను, రాష్ట్ర సంబంధమైనటువంటి అధిపతులను, పరిపాలకులను తన దగ్గరికి రప్పించుకోగలిగితే, ఒక సామాన్యమైన పాపి యొక్క రక్తము అంత శక్తి కలిగి ఉంటే, పరిశుద్ధుడుగా ఈ లోకంలో జన్మించి, దేవుడే మానవుడిగా జన్మించి, ఆయన రక్తము ఈ భూమి మీద ప్రోక్షిస్తే, ఆయన రక్తము ప్రక్షాళన చేయడానికే కానీ మన జీవితాలను మరొక వైపు నడిపించడానికి కాదు. ఒకవేళ ఆ వ్యక్తి ఆ పార్కు దగ్గరికి అందరినీ ఆకర్షించుకోగలిగితే, యేసయ్య శిలువ రక్తములోకి నువ్వు రాగలిగితే, యేసయ్య శిలువ రక్తం వైపు చూడగలిగితే, యేసయ్య శిలువ రక్తంలో నీ పాపాలను నీవు కడుక్కోవడానికి ఇష్టపడితే, నిన్ను పరలోకం వైపు చూసేటట్లుగా చేస్తాడు ఆయన. హల్లెలూయా. నిన్న రాత్రి నేను ఎప్పుడు చేయి పైకెత్తే మీతో ప్రకటిస్తున్నాను 2 విషయాల కొరకు. ఒకటి, దేవుని యొక్క వాగ్దానాలను నువ్వు హత్తుకుంటావా, పరలోకం వెళతావు. దేవుని శక్తిని పొందుకుంటావా, ఆకాశ మండలంలో పనిచేస్తున్న దురాత్మ శక్తులను కూల్చివేయగలిగిన శక్తిని అనుభవిస్తావు. అందుకే నేను పైకి చూపిస్తూనే మాట్లాడాను. నిన్నంతా కూడా ఎప్పుడు పైకి చూపిస్తూనే మాట్లాడతాను. బాప్తిస్మం ఇచ్చే యోహాను అరణ్యంలో అరిచాడట. ఎటువైపు చూసి అరిచాడంటే, ఆకాశం వైపు చూసి అరిచాడట. దేని కొరకు చూసి అరిచాడనంటే, పెద్ద సమూహం లేదు, ఒక పెద్ద మీటింగ్ కాదు, అక్కడ జన సమూహం రాలేదు. అయినా సరే అరణ్యంలో కేకలు వేస్తున్నప్పుడు ఏం జరిగింది అంటే, నా వెనకని వస్తున్న యేసయ్య కొరకు మార్గము సరళపరచడానికి ఇక్కడికి వచ్చాడు. మార్గము సరళపరచడానికే ఆయన కేకలు వేశాడు. దురాత్మ శక్తులు పని చేయలేకపోయాయి, అంధకార శక్తులు పని చేయలేకపోయాయి. ఈ రాత్రి ఈ శుభవార్త ప్రకటిస్తుండగా, ఈ సువార్త యేసయ్య పరిశుద్ధ రక్తంలో ఉన్న ఆశీర్వాదాలు, యేసయ్య రక్తంలో ఉన్న శక్తి ఏమిటో మీకు తెలియపరుస్తుండగా, ఒక సత్యం నాకు బాగా తెలుసు. ఏంటనంటే, ఈ చుట్టుపక్కల ఈ యొక్క విశాఖపట్టణంలో ఏ మూలైనా సరే దురాత్మ శక్తులు పని చేయలేవు అన్న శక్తి. నేను ప్రార్థనలో ఎప్పుడు కూడా ఏమి అడగను, కానీ పోరాటం ఒకటే చేస్తాను. ఎవరితో పోరాటం చేస్తానంటే, నా దేవుని సన్నిధిలో నాకు శక్తి చాలును. నేను ఆ శక్తిని పొందుకున్న వాడిని కాబట్టి ఈరోజు నేను చేయవలసిన యుద్ధం ఏమిటనంటే, ఆకాశ మండలంలో పనిచేస్తున్నటువంటి వాటితో యుద్ధము చెయ్యాలి. వాటితో యుద్ధం చేయడానికే ఇక్కడ ఈ కూడికలు, ఎక్కడికి వెళ్ళినా ఈ కూడికలు. అంత మాత్రమే కాదు, వాటిని ఎప్పుడైతే పడగొడతామో అప్పుడే ఆ ప్రజలందరూ ప్రభు దగ్గరికి నడిపింపబడతారు. అటువంటి శక్తివంతమైన మాటలను బాప్తిస్మం ఇచ్చి యోహాను మండుచూ ప్రకాశించువాడు వలె ప్రకటించాడట. దేవుడు ఇచ్చినటువంటి సందేశం కూడా అంత శక్తి కలిగినదే, అంత శక్తితో నింపబడినదే. యేసయ్య రక్తములో ప్రాణము ప్రాయశ్చిత్తాన్ని కలుగు చేస్తుందట. ఒక వ్యక్తి రక్తంలో తన వైపు ఆకర్షించుకుంటే, ఇంకో యేసయ్య రక్తములో ప్రాయశ్చిత్తమును కలుగు చేసే శక్తి ఉన్నది. మనిషి పాపాలకు విమోచన కలుగు చేసే శక్తి ఉన్నది. ప్రాయశ్చిత్తం, ఇఫ్ దేర్ ఇస్ నో అటాన్మెంట్, ప్రాయశ్చిత్తం లేకపోతే ఈరోజు ప్రకటించడానికి సువార్త ఉండదు, ఈరోజు ప్రకటించడానికి సువార్త లేదు. ప్రాయశ్చిత్తం జరిగింది కాబట్టి ఈరోజు ప్రపంచానికి సువార్త ప్రకటింపబడాలి. ఏ ప్రాయశ్చిత్తం ఎవరి పరిశుద్ధ రక్తమును బట్టి జరిగిందో ఆ పరిశుద్ధ రక్తాన్ని ఈ ప్రపంచానికి ప్రకటిస్తూ ఉంటుండగా, ప్రాయశ్చిత్తం చేసిన వాడే ప్రతి వ్యక్తి జీవితంలో ప్రాయశ్చిత్తాన్ని చేయగలిగిన వాడు ఆయనే. ఆయన పేరే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తే శిలువ మీద మీ పాపాల కొరకు, నా పాపాల కొరకు, ప్రతి మానవుని యొక్క పాపాల కొరకు
ప్రాయశ్చిత్తం చేయబడింది. పాత నిబంధన గ్రంథమంతా కూడా గొర్రె పిల్ల రక్తము అనే ప్రాయశ్చిత్తం మీద ఆధారపడి ఉన్నది. ఆ గొర్రె పిల్ల రక్తము లేకపోతే, ఆ గొర్రె పిల్ల రక్తము కొరకు ఒక పాపి గొర్రె పిల్లను తీసుకొని వెళ్ళాలి, యాజకుడితో చెప్పాలి, యాజకుడు ఆ గొర్రె పిల్ల మీద తెచ్చిన వాడు చేయబెట్టాలి, పాపాలన్నీ ఆపాదింపబడాలి. అప్పుడు ఆ గొర్రె పిల్ల వీడి కొరకు ప్రాయశ్చిత్త బలియాగంగా ప్రక్షాళన చేస్తూ ఆ పాపిని పరిహరింప చేయడం కొరకు ఒక గొర్రె పిల్ల రక్తాన్ని వాడారు. ఆ గొర్రె పిల్ల రక్తమును ఉపయోగించిన తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి ఆ మనిషి ప్రవేశించగలిగాడు. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తనది కాని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తాను పరిశుద్ధుడిగా లేకపోతే అక్కడే పడి చనిపోయేవాడు. కానీ పాత నిబంధన కేవలం పాపము కప్పబడినట్లుగా కనిపిస్తుంది. ఎలా కప్పబడినట్లుగా కనిపిస్తుంది అని అంటే, మనిషి పాపం చేసి ఏదైనా వనములో నుంచి బయటికి తెప్పించిన తర్వాత ఆదికాండం 3:21 దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకు చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించెను. మొట్టమొదట బలి అర్పణ, మొట్టమొదట బలియాగము ఎవరి కొరకు జరిగిందనంటే, పాపము చేసినటువంటి ఆదాము అవ్వల కొరకు ఒక బలి అర్పణ జరిగింది. ఆ బలి అర్పణ ఎవరు చేశారు అనంటే, దేవుడు తన స్వహస్తాలతో చేశాడు. ఈ రోజు ఒక బలి అర్పణ దేవుడే ఈ లోకానికి కుమారుడిగా ఎత్తించి, దేవుడే మానవుడిగా ఈ భూమి మీద జన్మించి, ఆయనే తన స్వరక్తాన్ని ఈరోజు ఈ యొక్క లోకానికి రక్షణ కలుగు చేయటానికి ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించడానికి ఇష్టపడ్డాడు. ఒకరోజు బలి అర్పణ జరిగినప్పుడు అక్కడ పాప క్షమాపణ కొరకు ఒక గొర్రె పిల్ల యొక్క రక్తము చిందింపబడింది. ఆ యొక్క చర్మము తీసి చొక్కాయలుగా తయారు చేసి వాళ్ళకి తొడిగించాడట దేవుడు. వాళ్ళకి తొడిగించడము, చేయించటము 2 పనులు గుర్తించండి. చేసింది దేవుడే, తొడిగించింది దేవుడే. సమస్త కార్యాలను ఆయన ఒక్కడే చేయగలడు. ప్రభువు నామానికి నువ్వు విధేయుడు అవుతావా? ప్రభువు నామానికి విధేయుడివే నీ దగ్గరికి వస్తావా? ఆయనే చేస్తాడు, ఆయనే సమకూరుస్తాడు, ఆయనే నన్ను వాడుకుంటాడు. ఆయనే తన నామాన్ని మహిమపరుచుకునేటట్లుగా సమస్త కార్యాలు నీ ముందు జరిగించగలిగిన వాడు. ఆ రోజు చేసిన వాడు ఈ రోజు చేయకుండా మానేసేవాడు కాదు. ఆయన ఎన్నటికీ నిరంతరమును ఏకరీతిగా ఉండే దేవుడు. ఆ దేవుడు ఈ రాత్రి కూడా నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయగలిగిన వాడే. నీ జీవితానికి కావలసినవి అన్ని తీర్చగలడు. కానీ బిఫోర్ ఆల్ దట్ ఆయన రక్తములో కడగబడి నువ్వు ఆయన రక్తములో కడగబడిన కుమార్తెగా జీవించటం చాలా ప్రాముఖ్యం, చాలా అవసరమై ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క కార్యాలు ఏదైనా వరం నుంచి బయటికి రాగానే ఒక జంతువు వధింపబడింది. ఆ జంతువు పాపం చేయలేదు. అలాగే దేవుడు ఆనాటి నుంచి ఆయన తన యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని చివరికి ఆయనలో నెరవేర్చుకోవాలని మనిషి ధర్మశాస్త్రాన్ని పాపం కిందకి తీసుకొచ్చాడు. మనిషి పాపము అంతరంగంలో నుంచి పోలేదు. మనిషి యొక్క పాపము బయట కప్పబడింది. అంతరంగంలో నుంచి పోవాలి. అంతరంగము కడగబడాలి. అంతరంగము శుద్ధీకరింపబడాలి. అంతరంగము పవిత్రపరచబడాలి. అంతరంగము పవిత్రపరచబడకపోతే, అంతరంగము శుద్ధీకరించబడకపోతే నా జీవితాలలో మార్పులు ఉండవు. మనం ఎన్నైనా వినొచ్చు, ఎన్నైనా మనం ఇష్టపడవచ్చు, ఎన్నైనా మనం చదవచ్చు, చూసింది బాగుందనుకోవచ్చు, వినింది ఇంకా బాగుందని అనుకోవచ్చు. కానీ ఆ విషయాన్ని నీ జీవితంలో అన్వయించుకోలేకపోతే, దాని ప్రతిఫలాన్ని చూడలేవని లోకస్తులు మాట్లాడుతూ ఉండుంటే, యేసయ్య
నీ కొరకు, నా కొరకు, ప్రపంచ సమస్త మానవాళి పాపాల కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని సిలువ మీద ప్రోక్షించడం ఎంత అవశ్యమో, ఒక పాపి ఆ రక్తము క్రిందకి రావటం కూడా అంతే అవశ్యమని రాత్రి మీకు అందరికీ ప్రకటిస్తున్నాను. ఈ రాత్రి ఆయన రక్తం దగ్గరికి ప్రతి వ్యక్తి ఈ భూమి మీద వచ్చి తీరాలి. ఆయన రక్తం దగ్గర, సిలువ రక్తం దగ్గర నిలబడాలి. ఆయన సిలువ రక్తంలో ప్రతి మానవుడు తన పాపాలను ఒప్పుకొని తీరాలి. ఆయన సిలువ మీద రక్తాన్ని ప్రోక్షించకపోతే, అంత అవసరం లేదు అనుకుంటే, ఈ రాత్రి నువ్వు కూడా ఒప్పుకుంటే ఒప్పుకోవచ్చు, లేకపోతే మానేస్తే మానేయవచ్చు. కానీ దేవుడు మానవుడిగా పుట్టడం ఎంత అవసరమో, మానవుడిగా జన్మించినటువంటి దేవుడు తిరిగి ఆయన సిలువ మీద ప్రతి పాపి యొక్క పాపాలను భరించి రక్తమును ప్రోక్షించి ఒక అటార్మెంట్ చేయటం ఎంత అవసరమో, ఒక ప్రాయశ్చిత్తం చేయటం ఎంత అవసరమో, ఒక పాపి యేసయ్య సిలువ దగ్గరకు వచ్చి రక్తములో తన పాపాలను కడుగుకోవటం. మనిషి తల్లి గర్భంలో నుంచి జన్మించిన ప్రతి వాడు పాపే అని బైబిల్ ఖచ్చితంగా బోధిస్తుంది. చాలామందికి ఎలా పాపులమవుతాం, ఎందుకు పాపులమవుతాం, దేని కొరకు పాపులమవుతాం, ప్రపంచంలో మానవుడు తల్లి గర్భంలో నుంచి కాకుండా ఇంకెలాగన్నా జన్మించే అవకాశం లేనప్పుడు తల్లి గర్భంలో జన్మించిన వాడు ప్రతివాడు పాపి అని అంటే కొంతమంది అలవాట్లు లేని వాళ్ళు అనుకోవచ్చు, నేనెట్లా పాపినవుతానని చెప్పి. వీళ్ళారా, అలవాట్లు అనేవి లక్షణాలు, పాపపు లక్షణాలు. పాపపు లక్షణాలు ఎన్నో కోట్లు, 33 కోట్లు ఉండొచ్చు, 40 కోట్లు ఉండొచ్చు, 50 కోట్లు ఉండొచ్చు. పాపపు లక్షణాలు వేరు, కానీ పాపము చాలా ప్రాముఖ్యం. పాపానికి అధిపతి అపవాది. ఆ పాపపు ముళ్ళుని విరిచిన వాడు యేసుక్రీస్తు. ఆమేన్. ఆ పాపపు ముళ్ళుని విరిచి, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా అని సవాలు చేసినటువంటి యేసయ్య ఆయన రక్తాన్ని ప్రోక్షించకపోతే, ఆయన సిలువ మీద నీ కొరకు నా కొరకు వేలాడబడకపోతే, ఆ మరణపు ముళ్ళు విరిచిన వాడు ఇంకెవడైనా ఉన్నాడా అంటే యేసుక్రీస్తు తప్పితే ఇంకెవరు లేరు అని మాత్రం ఈ రాత్రి మీరు గుర్తించాలి. మరొకరు లేరు అని చెప్పి ఈ రాత్రి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకా ఎక్కడి నుంచి మీరు వింటున్నా, ఏ స్థలం నుంచి వింటున్నా, ఇదిగో యేసయ్య నీతో కూడా మాట్లాడుతున్నాడని, దేవుని వాక్యం నీ చెవులకు కూడా వినబడుతుందని, ఆ వాక్యానికి నువ్వు ప్రతిస్పందిస్తే ఈ రాత్రే, ఈ క్షణాన్నే ఆయన రక్తం ద్వారా నీ పాపాలకు పరిహారము చెల్లించబడిందని ఈ రాత్రి గుర్తించగలరు, ఈ రాత్రి తెలుసుకోగలరు. ప్రియులారా, అటువంటి గొప్ప కార్యాన్ని ఆయన చేశాడు. ఆయన చేయకుండా ఏది విడిచిపెట్టలేదు. సమస్తం ఆయన చేశాడు, మనం పాటించాలి. పాటించకపోతే, అక్కర్లేదు అనుకుంటే, బాగుంది అని అనుకుంటే, నేనెందుకు కడగబడాలని అనుకుంటే, ఏ వ్యక్తి జీవితంలో మరణం లేనివాడు ఉన్నాడా? ఈ ప్రపంచంలో మరణము లేనివాడు ఎవడైనా ఉంటే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించనక్కర్లేదు. ఈ ప్రపంచంలో మరణము లేని మానవుడు ఎవడైనా ఇప్పుడు కాదు, తరతరాల నుంచి కూడా లెక్క పెట్టుకుంటూ వస్తే మరణము లేని మానవుడు ఈ భూమి మీద లేడు అనే మాత్రం ప్రపంచ చరిత్ర చెబుతాది. ప్రపంచ చరిత్ర వెనక్కి తీసి పుటల్లోనికి వెళితే ప్రతి ఒక్కడును ఈ ప్రపంచాన్ని నేను పరిపాలిస్తాను, ఈ ప్రపంచాన్ని నేను పరిపాలిస్తాను, ఈ ప్రపంచం నాకన్నా గొప్పది మరొకటి లేదు, ఈ ప్రపంచానికి నేనే అధిపతిని అనుకున్న వాళ్ళు ఈరోజు ఉన్నారా? ఈరోజు జీవిస్తున్నారా? ఎంత గొప్పవాడైనా, ఎంత పేదవాడైనా, ఎలాంటి వాడైనా సరే మరణము నుంచి తప్పించుకోలేరు. మరణం నుంచి తప్పించగలిగిన వాడే నీ కొరకు తన రక్తాన్ని ప్రోక్షించి మరణాన్ని అనుభవించిన వాడు యేసుక్రీస్తు మాత్రమే. ఏమిటింత గట్టిగా మరణము లేదు క్రైస్తవులకి? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారికి మరణము లేదు. అయితే క్రైస్తవులు చనిపోవట్లేదా? క్రైస్తవులు చనిపోకుండా బ్రతికే ఉన్నారా అని డౌట్ రావచ్చు. ఖచ్చితంగా వస్తుంది, రావాలి కూడా డౌట్. క్రైస్తవులు చనిపోతున్నప్పుడు మేము చనిపోతున్నాం. ఏమిటి వీళ్ళకి నిత్య జీవం? ప్రియులారా, శరీరము భూమి నుంచి తీయబడింది, భూమికి వెళ్ళాలి, దీనికే మరణం. నీ ఆత్మకు మరణము లేదు. హల్లెలూయా! నీ ఆత్మకు మరణం లేదు. నీవు యేసుక్రీస్తు రక్తంలో ఈ రాత్రి కడగబడడానికి ఇష్టపడితే, కడగబడిన వాళ్ళందరూ కూడా కడగబడినట్లుగా జీవించడానికి ఇష్టపడితే, నీ ఆత్మని ఏ యొక్క అపవిత్రత నీ ఆత్మని బంధించలేదు, నీ ఆత్మని అడ్డగించలేదు,
ఏ క్షణాన్న ఈ శరీరాన్ని విడిచిపెడతావో ఆ క్షణాన్న నీ ఆత్మ పాతాళానికి వెళ్ళదు, పరలోకానికి దేవుడి దగ్గరికి చేర్చబడుతుంది. ఆమేన్. దట్ ఈస్ ద న్యూస్ ఫ్రమ్ దిస్ బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి వచ్చిన సందేశమే యేసయ్య హృదయంలో నుంచి, దేవుని హృదయంలో నుంచి. అయితే యేసు ప్రభు వచ్చిన రోజు నీ ఆత్మ ఆయనతోనే తేబడినప్పుడు నీ శరీరము తిరిగి లేపబడుతుంది. నీ శరీరము ఆ ఆత్మ ఐక్యపరచబడినప్పుడు ఆ రోజు కూడా ఒక దినం ఉన్నది, ఆ క్షణం కూడా ఒక రోజు ఉన్నది. అది కూడా త్వరలో నెరవేర్చబోయేటటువంటి పరిస్థితులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆ క్షణాన ఆ ఆత్మ ఈ శరీరము ఏకమైనప్పుడు ఆత్మస్వరూపిగా మార్చబడతారు. హల్లెలూయా. నిన్నటి దినాన సందేశంలో ఒక మాట మీతో చెప్పాను. ఏదేను వనములో మొట్టమొదటి మానవుడు ఇలాగ సృజింపబడలేదు, ఆత్మస్వరూపిగా సృజింపబడ్డాడు. యేసుక్రీస్తు రక్తములో ఎవరి పాపాలు ఈ రాత్రి కడగబడతాయో, ఎందరి పాపాలు కడగబడ్డాయో వాళ్ళ ఆత్మకి కళంకము లేదు. వాళ్ళ ఆత్మని అపవాది దోచుకోలేడు. వాళ్ళ ఆత్మల మీద అపవాదికి అధికారం లేదు. ఆ ఆత్మలు ప్రభు దగ్గరికి వెళతాయి. ప్రభు ఒకరోజు వస్తారు. ప్రభువు ఈ శరీరము రెండు కూడా ఒకటిగా మారిపోతాయి. ఏదేను వనములో మొదటి మానవుడికి ఇచ్చిన ఆత్మస్వరూపి అనేటటువంటి ఆ యొక్క శరీరము, ఆత్మస్వరూపి కలిగిన శరీరము ప్రతి మానవుడికి ఇవ్వబడతాది. అందుకే క్రైస్తవుడి మీద మరణము కొట్టివేయబడింది. యేసు రక్తములో కడగబడిన వారి మీద మరణము కొట్టివేయబడింది. దట్స్ ద రీజన్. క్రీస్తు యొక్క రక్తంలో ఉన్న శక్తి, క్రీస్తు యొక్క రక్తంలో ఉన్నటువంటి పవిత్రత, క్రీస్తు యొక్క రక్తంలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని యొక్క శక్తి ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. ఆ శక్తి ప్రభువు తన కుమారుని యొక్క రక్తం ద్వారా మనకందరికి ఇవ్వటం జరిగింది. గొర్రెపిల్ల రక్తం తీసివేయబడింది. ధర్మశాస్త్రం యేసుక్రీస్తులో నెరవేర్చబడింది. ఈరోజు క్రీస్తు కృపలో నుంచి ప్రేమతో అందరినీ పిలుస్తున్నాడు. మీరు పాతాళానికి వెళ్ళవలసిన కాదు, పరలోకానికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఆమేన్. యేసుక్రీస్తు సందేశము శరీరానికి కాదు, యేసుక్రీస్తు సందేశము నీ ఆత్మకి. ఫ్రమ్ ద బైబిల్లో మొదటి నుంచి చివరి వరకు క్రీస్తు యొక్క సందేశం, దేవుని యొక్క సందేశం నీ ఆత్మకే కానీ శరీరానికి కాదు. నీ ఆత్మ ప్రభువుకి అప్పగింపబడాలి అని అంటే ప్రభువు రక్తంలో కడగబడాలి. ప్రభువు రక్తంలో కడగబడిన ఆత్మ ప్రభువుకు చెందినటువంటి ఆత్మ. ప్రియులారా, ఎంత గొప్ప సత్యాన్ని ఎరిగిన వాళ్ళం, ఎంత గొప్ప సత్యాన్ని ఎరిగి ఈ రాత్రి మనమందరం మరొక్కసారి ఉజ్జీవింపబడటానికి ఆయన యొక్క హృదయ సందేశాన్ని మనం వింటూ ఉంటుండగా మీ జీవితాల్లో మీ విశ్వాసము వర్ధిల్లును గాక. మీ బ్రతుకులో యేసుక్రీస్తు వైపు చూడగలిగిన ఆత్మీయ స్థితి వర్ధిల్లును గాక. ఆమేన్. యేసుక్రీస్తు రక్తములో ఉన్నటువంటి ఆ గొప్ప శక్తి ఏమిటో మనం ఎంతవరకు ధ్యానం చేస్తాం. యేసుక్రీస్తు రక్తములో ఉన్నటువంటి ఆశీర్వాదం ఏమిటి? యేసుక్రీస్తు రక్తములో ఆశీర్వాదం ఎలాగా? దేవుడే చేశాడు, ఇక్కడ దేవుడే చేశాడు. ఇక్కడ చేసిన దానికి అక్కడ చేసిన గొర్రెపిల్లకి చాలా తేడా ఉంది. ఇక్కడ చేసిన దానికి ఈరోజు ప్రతి ఒక్కరికి, ఫర్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తుని గురించి ఇంకా వినలేని వాళ్ళు ఎవరైనా ఎక్కడి నుంచైనా విన్నా సరే ఆయన రక్తములో శక్తి ఉన్నది. ఆ శక్తి ఏమిటంటే నీ పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేయబడిన శక్తి. ఆమేన్. నీ పాపాలను కొట్టివేయగలిగిన శక్తి. పాపాలు పోవాలి అని అనుకుంటే, నీ జీవితంలో పరలోకంలోకి వెళ్ళాలని అనుకుంటే, ఈ రాత్రి ఏం చేసినా ఎన్ని చేసినా పాపాలు పోవు. కానీ ఒక్కటే, యేసయ్య రక్తములో కడగబడితే మాత్రం పాపాలు తొలగింపబడతాయన్న సత్యం ఈ రాత్రి మీరు గుర్తించాలి. మొట్టమొదటిగా యేసయ్య రక్తంలో ఉన్న ఆశీర్వాదాలు ఏమిటో చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యం.
దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా అపరాధములకు, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. క్షమాపణ కలిగి ఉన్నది. క్షమాపణ మొట్టమొదటి ఆశీర్వాదం యేసు ప్రభు దగ్గరికి వచ్చి, తల్లి గర్భములో జన్మించిన నేను పాపము సంక్రమింపబడి పాపములో పుట్టాను, పాపములోనే పెరుగుతున్నాను, ఈ పాపము నా జీవితంలో నుంచి పోవాలనుకుంటున్నాను అని ఇష్టపడితే క్షమాపణ దొరుకుతుందట. హల్లెలూయా. క్షమాపణ దొరుకుతుంది. మొదటి ఆశీర్వాదం ఏమిటంటే క్షమాపణనిచ్చే దేవుడు. ఆయన రక్తములో క్షమాపణ ద్వారా విమోచన కలుగు చేసిన దేవుడు. ఆమేన్. క్షమాపణ ఎవరైతే పొందుకుంటారో, క్షమాపణ పొందుకోలేకపోతే కోర్టులో ముద్దాయి నిలబడుతున్నప్పుడు జడ్జి నిన్ను క్షమించేశాను అన్నాడు అనుకోండి, ఆయన మీద ఎన్ని ఘోరాలు, ఎన్ని మర్డర్ కేసులున్నా, ఇదిగో నేను క్షమించేశాను అన్నాడా, అవన్నీ పోయినట్టే. అవన్నీ గుర్తు చేసుకోడు. దేవుడు అంటున్నాడు, నిన్ను రక్షించుటకు నా హస్తము కొరచ కాలేదు. ఇదిగో నిన్ను క్షమించడానికి నేను ఎప్పుడు ఇష్టపడుతున్నాను. నా హస్తం కిందకు నువ్వు వస్తే నిన్ను క్షమించటం నాకు ఇష్టమైన కార్యము. ఈరోజు మనం ఏ తప్పు చేసినా క్షమించండి సార్, మామూలుగా వెళితే కాలు తగిలితే సారీ సార్, లేకపోతే ఏదైనా తప్పు చేస్తే సారీ సార్, ఈ సారీ అన్న ఒక మాటకి వాళ్ళు విడిచిపెట్టేస్తారు, వాళ్ళు పట్టించుకోరు. ఇక్కడే ఒక క్షమాపణ అవసరమైతే, తల్లి గర్భములో నుంచి సంక్రమించిన ఈ జీవితానికి క్షమాపణ లేకపోతే విమోచన లేదండి. విమోచన దొరికే స్థలం యేసయ్య రక్తములోనే. ఆ విమోచన కావాలి అని అంటే, ఎవరైతే యు ఆర్ ఫర్గివన్, నువ్వు క్షమింపబడ్డావనంటే ఆ యొక్క కేసులన్నిటిలో నుంచి విమోచింపబడ్డాడు. ఆమేన్. విమోచింపబడ్డాడు. ఆ కేసులన్నింటిలో నుంచి బయటికి నెట్టివేసబడతాడు. ఆ కేసులు ఇంకా జడ్జి జ్ఞాపకం చేసుకోడు, జడ్జిమెంట్ ఇచ్చేసాడు. ఈయన మీద ఏ నింద నాకు కనిపించట్లేదు, ఈయన క్షమాపణ అడిగాడు, క్షమించేశాడు. ఉరివేస్తున్నప్పుడు ఆఖరిగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అర్జీ పెడతారు, అయ్యా నేను నీ క్షమాపణ కోరుకుంటున్నాను, నాకు ప్రాణభిక్ష పెట్టు. ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేవచ్చు. కానీ ఇవ్వగలిగిన స్థితి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉన్నదన్నది మనకు తెలుసు. అందరినీ అడగట్లేదు, ఎవరిని అడగాలో వాళ్ళని అడుగుతున్నాడు. చాలామంది ఉన్నారు, చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, చాలామంది పరిపాలకులు ఉన్నారు, అధికారం కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ క్షమించే అధికారము, ఒక ఉరి శిక్ష నుంచి తప్పించగలిగిన అధికారము ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు మాత్రమే ఉన్నదని తెలుసుకున్న ఒక దొంగ ఎవరికి రాస్తాడనంటే, నాకు శిక్ష వేయబడింది, మరణ శిక్ష ఖరారైపోయింది, అయ్యా ఈ మరణ శిక్ష నుంచి తప్పించగలిగిన వాడు నువ్వే, దయచేసి నన్ను క్షమించు అని లెటర్ రాస్తాడు. క్షమిస్తే ఆయన బ్రతుకుతాడు, క్షమించకపోతే మరణ శిక్షకు వెళ్ళిపోతాడు. కానీ ప్రియులారా, ఒక సత్యాన్ని మీకు చెప్తున్నాను. యేసయ్య దగ్గరకు వచ్చి, నేను మరణ శిక్షలో ఉన్నాను, తల్లి గర్భములో నుంచి వచ్చిన పాపము ద్వారా నేను మరణ శిక్షకు పాత్రుడునై ఉన్నాను. ప్రభువా, ఈ మరణ శిక్ష నుంచి తప్పించగలిగిన వాడు నీవే, ఈ మరణ శిక్ష నుంచి తప్పించి నన్ను కాపాడగలిగిన వాడు నీవే, నన్ను క్షమించు అనంటే, నిన్ను క్షమించను అని మాట్లాడే యేసు ప్రభుని నేను ప్రకటించట్లేదు. ఆయన ప్రేమను మీకు ఎలా ప్రకటిస్తున్నాను? ఆయన ప్రేమ ఏమిటంటే, ఆయన వెంటనే చెయ్యి చాపి నిన్ను రక్షించడానికి ఆయన హస్తం కురచ కాలేదు కాబట్టి చెయ్యి చాపి ఆయన ఏమంటాడంటే, నిన్ను క్షమించేస్తాడు. హల్లెలూయా. ఈ క్షమాపణ ఎవరికన్నా కావాలా? ఈ క్షమాపణ ఎవరైనా కోరుకుంటారా? ఇక్కడికి వచ్చి ఆయన దగ్గర క్షమాపణ కోరుకోగలిగితే, ఒకవేళ ఏ మనిషి దగ్గరికి వెళ్ళి చేసిన తప్పును బట్టి ప్రాధేయపడితే క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు. కోపం ఉంటే క్షమించలేడు, క్రోధం ఉంటే క్షమించలేడు, కక్ష ఉంటే క్షమించలేడు. అది మానవ స్వభావం, అది మనిషి జీవితంలో పాపము పరిపాలన చేస్తున్నటువంటి పాపము యొక్క యంత్రాంగం అది.
కానీ జీవము గల దేవుడు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి క్షమించు అని ఒక్క మాట నీవు ఈ రాత్రి మాట్లాడగలిగితే, నీ పాపాలు ఎలాంటివైనా సరే నేను వాటి వైపు చూడట్లేదు, నిన్ను రక్షించడానికే నా పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించాను, నువ్వు క్షమింపబడుతున్నావని మాట్లాడి యేసుక్రీస్తు ప్రేమను మీకు వెల్లడి చేస్తున్నా, యేసుక్రీస్తు ప్రేమను మీకు ప్రకటిస్తున్నా. క్షమించబడిన వాడికి దొరికే ఆశీర్వాదం ఏంటంటే, అవి మళ్ళా నీ జీవితం మీదకి రాకుండా విమోచింపబడ్డావు. హల్లెలూయా, విమోచింపబడ్డావు. అవి నీ జీవితం మీదకి పరిపాలన చేయలేవు, అవి నీ జీవితం మీదకి మరలా రావు. అవి నీ జీవితం మీదకి రాకుండా మరలా ఆయన ఎక్కడ ఉంచుకుంటాడు అని అంటే, ఆయన బాహువులో నిన్ను భద్రపరుచుకుంటాడు. ఆమేన్. ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ ఐడల్ వర్షిప్, but sometimes when you see some calendars, యేసు ప్రభు దయగలిగినటువంటి మనసుతో, ప్రేమ కలిగినటువంటి ముఖ విందారముతో, కనికరము కలిగినటువంటి కళ్ళులతో, చక్కటి మృదువైన చేతుల మధ్యని ఒక గొర్రెపిల్లని ఎత్తుకున్నట్లుగా కనిపిస్తుంది. వీళ్ళరా ఒకసారి ఆ సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. అటువంటి క్యాలెండర్స్ చాలామంది మనం చూసుండొచ్చు. ఆ కనికరము కలిగిన చేతుల మధ్యలో, ఆ ప్రేమ కలిగిన స్వభావములో, ఆ యొక్క దయ కలిగిన కంటి చూపుల్లో నుంచి ప్రేమపూర్వకమైనటువంటి ఆయన ఛాతీ మీద ఒక గొర్రెపిల్ల హాయిగా ఉంటుంది. వెదురు లేని గొర్రెపిల్ల, బాధ లేని గొర్రెపిల్ల, వేదన లేని గొర్రెపిల్ల ఆయన బాహువులో నెమ్మదిగా కనిపిస్తుంది. వన్స్ when you see that photograph, when you see that calendar, when you see that picture, ఆ పిక్చర్ని చూస్తే ఆ గొర్రెపిల్ల ఒకవేళ నీవు కూడా ఉండొచ్చు. ఆమేన్. అటువంటి హస్తాలలోనికి క్షమింపబడితే, నీలో ఉన్న సమస్తమును విమోచింపబడితే, ఆయన బాహువులోనికి నువ్వు చేర్చబడతావు. ఈ రాత్రి ఎవరైనా సరే, ఎటువంటి వారైనా సరే, ఈవెన్ యూ మే బి ఏ క్రిస్టియన్ but still not able to live like a Christian life. You may be a very weak person, but still you are not able to live like a Christian holy life. యేసు క్రీస్తులో పరిశుద్ధ జీవితం జీవించలేని స్థితిలో ఉంటే, ఈ రాత్రి నీవు కూడా ఒక ఆలోచన చేసుకో, ఒక తీర్మానం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడేమో, తీవ్రంగా ఆలోచించు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వాక్యం, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలనని తండ్రి అభీష్టమాయను. ఏ స్ట్రాంగ్ డిజైర్, ఏ డీప్ డిజైర్. తండ్రి అభీష్టం ఏమిటి అని అంటే, నీవు తొట్టిల్లిపోయి తప్పిపోయిన గొర్రెపిల్లలాగా ముళ్ళ కంపలోనికి వెళ్ళిపోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు, ఆయన కోరుకోవట్లేదు. వేదనల్లోను, బాధల్లోను, కష్టాల్లోను, రోగాల్లోను కృంగిపోతూ, అయ్యో ఎందుకు నేను ఈ జీవితం జీవిస్తున్నానో అర్థం కావట్లేదు, మరణిస్తే చాలు అని అనుకుంటున్న వాళ్ళ కొరకు దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు మరణిస్తే చాలు అని, పాపములోనే మరణిస్తే అంతకన్నా ఘోరమైన స్థలానికి వెళ్ళిపోతావేమో. కానీ నీవు ఆ మరణాన్ని కోరుకోకుండా క్రీస్తులో తిరిగి జన్మించే మరణాన్ని కోరుకోగలిగితే నిత్య జీవాన్ని సంపాదించుకోగలుగుతావు. అదే నీ జీవితంలో నిజమైన బాప్తిస్మం. యేసుక్రీస్తు శిలువ మరణానుభవంలోనికి నడిపింపబడేదే నిజమైన బాప్తిస్మం. ఆ నిజమైన బాప్తిస్మము క్రీస్తు యొక్క మరణానుభవంలోనికి నిన్ను తీసుకొని వెళతాది. ఎందుకు ప్రియురాలా, ఓ సహోదరి, ఓ సహోదరుడా, ఈ లోక బంధకాలలో నుంచి తప్పించుకోలేక, ఆయన బాహువులోనికి రావడానికి ఇష్టపడక, చనిపోతే చాలు అనుకుంటే, నువ్వు వెళ్ళే స్థలము, నీకు తెలియబడే అడ్రస్ పాతాళమై ఉంటుందేమో. ఈ రాత్రి గుర్తు చేసుకో, ఈ రాత్రి ఈ విషయాన్ని గుర్తించు. ఈ రాత్రి ఈ యొక్క విషయాన్ని నీ యొక్క చెవుల నుంచి బయటకు వెళ్ళిపోకుండా నీ హృదయంలో భద్రపరచుకోగలిగితే యేసయ్య దర్శనం నీకు కూడా కలుగుతుంది. యేసయ్య దర్శనం నీకు కూడా కలుగు చేసి నీ గురించి కూడా మాట్లాడగలడు, నీ పాపాలను గురించి కూడా మాట్లాడగలడు.
ఆయన ఎవరో నీకు తెలియపరుచుకొని తన బాహువుని చాచి ఈ బాహువులోనికి వస్తావా అని తీసుకోవడానికి ఇష్టపడుతున్న ప్రభు యొక్క హృదయాన్ని రాత్రి మీకు ప్రకటిస్తున్నాను. సమాధానం, సమాధానం తండ్రి యొక్క అభీష్టం. ఈ భూమి మీద నీవు ఇప్పుడు సమాధాన పడకపోతే పరలోకములో నువ్వు సమాధాన పడగలవా? సమాధాన స్థలం అనే పరలోకములో ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళగలవా? ఈ రాత్రి ఆలోచించుకో. ఈ ప్రశ్నలకి జవాబులు వెతుక్కో. సందేశం వింటూ ఉంటుండగా ఈ ప్రశ్నలకి సమాధానం దేవుడు నీకు స్పష్టంగా తెలియపరుస్తుండగా ఇట్ ఈస్ యువర్ పార్ట్ ఆఫ్ డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ ఏ రైట్ అప్రోప్రియేట్ డెసిషన్. దట్స్ అప్ టు యూ టు టేక్ ఎ డెసిషన్. అది నీవు ఆలోచించుకోవాలి. అది నీవు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ద అనదర్ థర్డ్ బ్లెస్సింగ్, రోమీయులకు రాసిన పత్రిక 5:9, ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడతావు. ఆమేన్. ఉగ్రత నుండి రక్షింపబడతావు. ప్రభు ఒక రోజు వస్తాడు. ప్రభు వచ్చిన రోజు మోకాళ్ళు వేస్తానంటే కుదరదు, పాపాలు ఒప్పుకుంటానంటే కుదరదు. నీ చెవికి రక్షణ సువార్త వినిపింపబడుతుండగా, నీ చెవికి శిలువ సువార్త వినిపింపబడుతుండగా, నీ చెవికి యేసుక్రీస్తు రక్తములో ఉన్నటువంటి ఆశీర్వాదం వినిపింపబడుతుండగా, ఇదే తరుణం, ఇదే సమయం నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకోవడానికి. లేదు, ఆయన వచ్చే రోజు ఎలా ఉంటుందంట? ఆయన ఉగ్రుడిగా వస్తాడట, తీర్పు తీర్చేవాడుగా వస్తాడట. ఆయన తీర్పు తీర్చేవాడుగా వచ్చిన రోజు ఎవడు నిలబడలేడు. ఆయన వచ్చే సమయం ఒకటి ఉంది. ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరు అంటున్నారు ఆయన త్వరగా వచ్చేస్తున్నాడు. ఏంటి ఈ సంవత్సరంలోనే ఎప్పుడో వచ్చేస్తాడని అంటున్నారు. సరే, లెక్కలు కట్టడం మన బాధ్యత కాదు. మనము ఏం నేర్చుకోవాలో అది నేర్చుకోవాలి. మనం ఎట్లా జీవించాలో అట్లా జీవించాలి. ఆ తర్వాత ఆయన కొరకు నిరీక్షణ కలిగిన వారంగా ఉండగలిగితే ఆయన ఎప్పుడైనా రావచ్చు, ఈ రాత్రైనా రావచ్చు. నీ జీవితానికి రెస్ట్ అష్యూర్డ్. ఆయన రాగానే ఆనందంతో ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతావు. ఆమేన్. ఇష్టపడతావా? కోరుకుంటావా? ఇఫ్ దట్ హ్యాపెన్స్ టునైట్, ఈ రాత్రి జరిగితే, ప్రభువా సాయంత్రం మెసేజ్ విన్నాను, నేను ఇంకా నమ్ముకోలేదు, నేను ఇంకా ఒప్పుకోవడానికి సమయం తీసుకుందాం అనుకుంటున్నాను, బాప్తిసం తీసుకోవడానికి సమయం తీసుకుందాం అనుకున్నాను, అయినా నన్ను ఇప్పుడు క్షమించంటే, నీకు సమయం ఇచ్చాను, సమయం దాటిపోయింది, ఇప్పుడు నీకు జడ్జిమెంట్ చేయాలి. ఆ జడ్జిమెంట్ రోజు నువ్వు నిలబడినప్పుడు అక్కడ క్షమించంటే ప్రయోజనం లేదు. ఇప్పుడే నీకు క్షమించంటే క్షమాపణ ఉన్నది. ఇప్పుడే నన్ను కాపాడు అని అంటే సమాధానం ఉన్నది. ఇప్పుడే నన్ను సమాధానపరచనంటే సమాధానం ఉన్నది. ఇప్పుడే నన్ను రక్షించు అంటే ఆయన రక్షించడానికి సమాధానం ఉన్నది. ఆయన ఏం చేస్తాడట? నీతిమంతులుగా చేస్తాడు. హల్లెలూయా. ఆయన రక్తములో నీతిమంతులుగా చేయబడుతున్నాం. నీతిమంతులుగా చేయబడటానికి మనం అంతకుముందు ఎట్లా జీవిస్తున్నాం? మన జీవితంలో స్వనీతి. ప్రతి మనిషి జీవితంలో స్వనీతి చాలా భయంకరమైనది. క్రైస్తవ ప్రజలలో కూడా స్వనీతి అనే పాపం పనిచేస్తుంది. స్వనీతి, నేను మంచోడిని, నేను గొప్పోడిని, నేను చేస్తున్న పనులే మంచివి, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళెందుకు పనికిరాళ్ళు, ఈయనేం ప్రకటిస్తాడు, ఆయన ఏం సేవ చేస్తాడు, ఈ క్రైస్తవు వీళ్ళేంటి వాళ్ళేంటి అంటే వీళ్ళందరూ మంచోళ్ళు గారు అని అనుకుంటే నీ ఒక్కడవే మంచివాడువా? నీ ఒక్కడవే మంచిదానివా? స్వనీతి అంటే అదే. వీళ్ళారా, ఇలాంటి భయంకరమైన స్వనీతి ఉందా లేదా? ఉంటే ఈ రాత్రి ఈ స్వనీతి నుంచి నాకు రక్షణ కలుగుచేయి. హల్లెలూయా. ఈ రాత్రి ఈ స్వనీతి నుంచి నన్ను తప్పించు. మనము అన్నీ తీసేయవచ్చు. అన్నీ తీసేసి యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఆదివారం ఆరాధన వెళ్ళిపోతున్నాం, కానీ మిగిలిన 6 రోజులు ఏ నీతి? దేవుని నీత, స్వనీత. ఏ నీతిలో జీవిస్తున్నాం? దేని నమ్ముకొని జీవిస్తున్నాం? నీ పలుకుబడిని నమ్ముకొని జీవిస్తున్నావా? నీ ఆస్తిని నమ్ముకొని జీవిస్తున్నావా? నీ ఉద్యోగాన్ని నమ్ముకొని జీవిస్తున్నావా? నేను గొప్పవాడిని అనుకొని నువ్వు జీవిస్తున్నావా? నాకేమి అన్నీ ఉన్నాయనుకుని జీవిస్తున్నావా? అటువంటి ఆ భయంకరమైన స్వనీతి నుంచి
ఈ రాత్రి నువ్వు బయటికి రావాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి స్వనీతి కూడా పాపయుక్తమైనదే. దేవుని ఎరగినప్పుడు, దేవుణ్ణి తెలియనప్పుడు, జీవము గల దేవునితో పరిచయం లేనప్పుడు ప్రతివాడు జీవించేది ఈ స్వనీతి గొడుగులోనే. మరి వాళ్ళలాగే మరలా నీవు యేసు రక్తంలో కడగబడిన తర్వాత మరలా స్వనీతి గొడుగు కిందకి వెళ్ళిపోతావా, లేక యేసయ్య బాహువుల్లోనికి నడిపింపబడుతున్నావా? యేసయ్య బాహువులోనికి రావాలనుకుంటే ఈ స్వనీతి అనే పాపం నుంచి ఈ రాత్రి ఎవరైనా సరే విడుదల పొందుకోవలసిందే, తిరిగి రక్షణ కోరుకోవలసిందే, తిరిగి సమాధానము కోరుకోవలసిందే. ప్రభువు దగ్గరికి వచ్చి రోధిస్తూ, నాయనా ఇదిగో నేను తెలియకుండానే స్వనీతిలోకి వెళ్ళిపోయాను, నీ నీతిని విడిచిపెట్టాను, నీ నీతిలో నేను జీవించట్లేదు. నాకు యేసు ప్రభు తెలియనప్పుడు, నేను యేసు ప్రభులో రాలేనప్పుడు, యేసు ప్రభుని గురించి చెప్పినా వినడానికి ఇష్టం లేనప్పుడు, ఎంతోమంది క్రైస్తవులతో నాకు స్నేహం ఉన్నప్పుడు, వాళ్ళ దగ్గరికి వెళుతున్నప్పుడు వాళ్ళు చేసేది నేను చేసేది ఒకటే. ఒకవేళ నేను చేసేది పాపం అనుకుంటే వాళ్ళు నాలాగే చేస్తున్నారుగా, వాళ్ళు పాపమే చేస్తున్నారు. ఒకవేళ నేను నీతిమంతుడిని కాదు, వాళ్ళు అంటున్నారు కరెక్టే, కానీ వాళ్ళు నాకులాగే జీవిస్తున్నారు. మరి వాళ్ళు నీతిమంతులా? వాళ్ళు నీతిమంతులా కాదు. వాళ్ళ స్వనీతిలో వాళ్ళు జీవిస్తున్నారు, నా స్వనీతిలో నేను జీవిస్తున్నాను, నా పాపంలో నేను జీవిస్తున్నాను, వాళ్ళు నాకులాగే పాపంలో జీవిస్తున్నారు. యేసు ప్రభువుని గురించి చెప్పడానికి ప్రయత్నం చేసేవారు. ఒకరోజు నేను నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు ఒక క్రైస్తవుడు ఒక కథ చెప్పాలని ప్రారంభించాడు. ఏమిటి ఆ కథ అంటే, యేసు ప్రభు ఒక వాడలో ఉన్నారు, రాత్రి వెళుతున్నారు, ప్రయాణం అవుతుంది, శిష్యులు కూడా ఉన్నారు. రాత్రి అంతా పట్టారట, చేపలు దొరకలేదట. యేసు ప్రభు దర్శనమిచ్చి ఇదిగో కుడి ప్రక్కన వేయండి అని చెప్పారట. వెంటనే కుడి ప్రక్కన వేశారట. చాలా ఎక్కువ చేపలు పడ్డాయి. యేసు ప్రభుని గురించి చెప్పాడు. ఇదంతా వినేసి, బెంజమిన్ నాకు ఉదయాన్నే చెవులు పువ్వెట్టగయ్యా నన్ను, నువ్వు చెప్పిన స్టోరీ బాగానే ఉంది, కానీ ఆ స్టోరీ నీ జీవితంలో ఉందా? నీ జీవితంలో ఉంటే నాకు చెప్పు. నువ్వు నేను ఒకటే, నీ జీవితం నా జీవితం ఒకటే. నువ్వు అబద్ధాలే, నేను అబద్ధాలే. నువ్వు చేస్తున్న పని నేను చేస్తున్నాను, నేను చేస్తున్న పని నువ్వు చేస్తున్నావు. నువ్వు సినిమాలకు వెళ్తావు, నేను సినిమాలకు వెళ్తున్నాను. నువ్వు తిరిగిపోతూ నేను తిరిగిపోతున్నాయి. నీకున్న అలవాట్లు నాకున్నాయి, నాకున్న అలవాట్లు నీకున్నాయి. ఎందుకయ్యా తెల్లవారుజామున అనవసరంగా సూక్తి ముక్తావని చెవులు పువ్వెడతావు నాకు అని చెప్పాను. ఇప్పటికీ నువ్వు ఒక్కోసారి కనిపిస్తాడు. ఆ రోజు నీకు చెబితే ఇట్టాగన్నావు, ఈరోజు యేసు ప్రభువుని నమ్ముకోకపోతే పరలోకం లేదు, యేసు ప్రభు రక్తంలో కడకపోతే నీ పాపాలకు క్షమాపణ లేదు, యేసయ్య శిలువ దగ్గరికి రాకపోతే నీ బ్రతుకు పాతాళానికి వెళ్ళిపోతుందని ఎంత గట్టిగా ప్రకటిస్తున్నావు మోహన్. నిన్ను చూస్తే నాకు ఆనందం, సంతోషం. కానీ ఆ రోజు ఉంటే చూపించి నీలో నుంచి దేవుడిని అన్నావు, చేత కాకపోతే మానేసి అన్నావు. ఈరోజు యేసు ప్రభువు తప్పితే ఈ ప్రపంచానికి వేరొక రక్షకుడు లేడు అని ప్రకటిస్తున్నావు. అంటే నువ్వు కూడా ప్రకటించగలవు, నాలాగా మారిపోవాలి. నువ్వు కూడా ప్రకటించగలవు, నాలా మారిపోతే. నువ్వు కూడా ప్రకటించగలవు, నాలాగా యేసు ప్రభుతో నీకు సంబంధం ఉంటే. నువ్వు కూడా ప్రకటించగలవు, యేసయ్య రక్తంలో కడగబడిన అనుభవం ఉంటే. నువ్వు కూడా ప్రకటించగలవు, యేసయ్య శిలువ దగ్గరికి నడిపింపబడితే. నువ్వు కూడా ప్రకటించగలవు, నీ స్వరీతిని విడిచిపెట్టి దేవుని నీతిలో జీవించగలిగితే. నేను కాదు బాబు, నువ్వు కూడా ప్రకటించగలవు. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రకటించగలడు. ఆమేన్. ప్రతి క్రైస్తవుడు కూడా ప్రకటించాలి. ఒకప్పుడు నీ జీవితంలో చూడాలనుకుంటా, నా జీవితంలో నీకు చూపిస్తున్నానా లేదా? నా జీవితంలో నుంచి యేసయ్యని చూపించకపోతే ప్రకటించలేనయ్యా. నా బ్రతుకులో నుంచి యేసయ్య రక్షణ ఏమిటో తెలియపరచలేకపోతే ప్రకటించలేను. నా బ్రతుకులో నుంచి సమాధానం ఏమిటో నేను అనుభవించకపోతే సమాధానం ఇచ్చే దేవుడిని నేను ప్రకటించలేను. పరలోకాన్ని నీకిస్తాడని ఈ భూమి నాకు శాశ్వతంగా జీవిస్తే యేసు ప్రభువుని రక్షకుడిగా ఈ లోకానికి నేను ప్రకటించలేను. కానీ ఈరోజు యేసు క్రీస్తే రక్షకుడిని ప్రకటించడానికి ఇవన్నీ కూడా నా జీవితంలో నేను అనుభవిస్తున్నాను. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నా బ్రతుకులో ఉన్నాయి. కాబట్టి విశాఖపట్నంలోనే ఉంటాను, చాలా చోట్ల తిరుగుతుంటుంటాను, వస్తుంటాను.
నా పేరు మీకు అందరికీ తెలిసిపోయింది. ఎప్పుడైనా సరే నా జీవితాన్ని చూడండి అని పబ్లిక్గా మీకు చెప్తున్నాను. నా బ్రతుకులో మీకు ఏదైనా కనిపించిన, నా బ్రతుకులో దేవుని వాక్యం కాకుండా ఇంకేదైనా మీరు చూడగలిగిన రోజు నడి రోడ్డు మీద నిలబెట్టి మీరు నన్ను అడగొచ్చు. నడి రోడ్డు మీద నిలబెట్టి నన్ను అడగచ్చు, ఏమిటయ్యా నువ్వు ప్రకటించింది ఏంటి, నీ జీవితం ఏంటని మీరు అడగొచ్చు. కానీ అటువంటి జీవితం లేకుండా ఈ పట్టణానికి వచ్చాను. దేవుడు నాతో మాట్లాడాడు. ఉద్యోగం మానేయమన్నాడు. ఉద్యోగం మానేస్తే నువ్వు ఆఫీసర్, నేను ఉద్యోగం మానేయడానికి ఒప్పుకోలేదు. నువ్వు క్రైస్తవుడు కాదు, నేను ఉద్యోగానికి నీ రిజిగ్నేషన్ సంతకం పెట్టన్నాడు. నేను క్రైస్తవుని అయిపోయాను బాబు, యేసు ప్రభుతో నాకు పరిచయం ఏర్పడింది బాబు, పరలోకానికి మార్గం దొరికింది బాబు, దేవుని నీతిని పొందుకున్నాను బాబు, ఆయన పరిచర్యకి నన్ను పిలిచాడు బాబు, నా అప్లికేషన్ మీద సంతకం పెట్టేసేయి, దయచేసి నేను బయటికి వెళ్ళిపోతాను. నీ అప్లికేషన్ మీద సంతకం పెట్టినాడు. 2 రోజుల తర్వాత పిలిచి నీ నిర్ణయం మారిందా అన్నాడు. నా నిర్ణయం మారడానికి ఇది నా నిర్ణయం కాదు, నన్ను పిలిచిన దేవుని యొక్క నిర్ణయం. ఆమేన్. అక్కడి నుంచి వచ్చిన వాడని నేను, ఆయన మాట విని వచ్చిన వాడను. ప్రాణం ఉన్నంత వరకు ఆయన మాటతోనే జీవిస్తాను, అదే మాటని ప్రకటిస్తాను. ఆయన మాట విని అంటాడు, సంతకం పెట్టి నీళ్ళంటూ చూడలేదు నేను. నువ్వెప్పుడు నేను బైబిల్ చదివాడు, చదవలేదన్నాడు. నేను రోజు బైబిల్ చదువుతాను. నా పేరు పెరుమాల్, నేను రోజు బైబిల్ చదువుతాను. కానీ బాప్తిసం తీసుకోలేదు. ఆయన అన్నాడు, వెళ్ళు, ఏమీ తెలియని వాడు వెళ్తున్నావు, బైబిల్ చదవని వాడు వెళ్తున్నావు, దేవుడు ఉన్నాడని రుజువుపరుచుకుంటాడు అన్నాడు. అంతే. షేక్ హ్యాండ్ ఇచ్చాడు, లేచి షేక్ హ్యాండ్ ఇచ్చి అన్నాడు, నీ పిల్లల గురించి నువ్వు వరి అవ్వక, నీ పిల్లల్ని ఆయన చూసుకుంటాడు, వెళ్ళి సేవ చేయి అన్నాడు. సంతకం పెట్టాడు. అంతకుముందు అంటాడు, ఫారిన్ వెళ్తావా? లేదన్నాడు. చాలామంది అడిగారు, ఫారిన్ వెళ్తావా అని. నా దేశం అంతా రక్షింపబడిన తర్వాత ఫారిన్ వెళ్తాను. ఒకవేళ ఫారిన్ ఎప్పుడైనా దేవుడు తీసుకుని వెళ్తే సువార్త కోసం వెళ్ళాలే కానీ ఇంకొక పని మీద మాత్రం ఫారిన్ వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. ఇంకొక అవసరం మీద వెళ్ళవలసిన అవసరం నాకు లేదు. నా దేశం, నా ప్రజలు, నా భారతదేశాన్ని నేను ప్రేమిస్తున్నా. నా భారతదేశంలో ఎవరు కూడా పాపంలో పడిపోకూడదు, ఆ పాపంలోనే మరణించకూడదు. నా భారతదేశంలో నా సహోదరు, నా సహోదరుని ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తుకి కలిగి ఆ జ్ఞానంలోనికి, ఆ రక్షణ జ్ఞానంలోనికి నడిపింపబడాలి అన్నదే నా జీవిత ధ్యేయంగా దేవుడు మార్చేశాడు. Then my wife told me, మీరు రిజైన్ చేశారు, నేను కూడా రిజైన్ చేస్తాను. కొంచెం ఆగాను. నేను తొందరగా రిజైన్ చేశాను కానీ నేను ఆగాను. లేదు, నేను రిజైన్ చేయాలనుకుంటున్నాను. దేవుడు ఒకరోజు అన్నాడు, సాక్ష్యం కావాలిగా, గట్టిగా చెప్పాలిగా, రిజైన్ చేసి మన అన్నాడు. నా వైఫ్ని కూడా రిజైన్ చేయించాను. ఇద్దరు రిజైన్ చేసి ఇక్కడికి వచ్చాం. మేము ఎలా బ్రతుకుతాం? పరిచర్య తెలీదు,